తమిళ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాగా 'రాయన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ధనుష్ దర్శకత్వం వహించడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, తుషార విజయన్, అపర్ణ బాలమురళి పలువురు ముఖ్య పాత్రలు చేశారు. 'రాయన్' సినిమా నేడు జూలై 26న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ సినిమా కథ విషయానికి వస్తే కార్తవ రాయన్ అలియాస్ ధనుష్ తన తమ్ముళ్ళు ముత్తువేల్ రాయన్ అలియాస్ సందీప్ కిషన్, మాణిక్యం రాయన్ అలియాస్ కాళిదాస్ జయరాం, తన చెల్లి దుర్గ అలియాస్ తుషార విజయన్లను ఇంట్లో ఉంచి చిన్నప్పుడు బయటకు వెళ్ళి వస్తానని చెప్పి తల్లిదండ్రులు తిరిగి రారు. తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియక ఊర్లో తమకు తెలిసిన వ్యక్తికి చెప్తే అతను తన చెల్లిని అమ్మడానికి ప్రయత్నించడంతో అతను రాయన్ చంపేసి ఆ ఊరు నుంచి బయటకు వచ్చి దూరంగా బతుకుతారు. ఓ మార్కెట్లో శేఖర్ అలియాస్ సెల్వరాఘవన్ వీళ్ళకి ఆశ్రయిస్తాడు. పెద్దయ్యాక రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి నడుపుకుంటూ ఉంటాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు. ముత్తువేలు మాత్రం ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. రాయన్ తన చెల్లి జోలికి, తన తమ్ముళ్ళ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టాడు. ఆ ఊళ్ళో దొరై అలియాస్ శరవణన్, సీతారాం, ఎస్జే సూర్యలు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్తో ఉంటారు. ఆ ఊరికి పోలీస్ ఆఫీసర్ అలియాస్ ప్రకాష్ రాజ్ అక్కడున్న రౌడీలను అంతం చేయడానికి పగతో వస్తాడు. అనుకోకుండా దొరై చనిపోతాడు. సీతారాం రాయ్ని చంపడానికి ట్రై చేస్తాడు. అసలు రాయ్ని సీతారాం ఎందుకు చంపాలనుకుంటాడు? దొరైని ఎవరు చంపారు? పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? రాయన్ చెల్లి కోసం ఏం చేశాడు? తమ్ముళ్ళిద్దరు ఏమయ్యారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. కథపరంగా చూస్తే తన చెల్లిని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి అన్నయ్య ఏం చేశాడనేది కథ. గతంలో అన్నయ్య, హిట్లర్ లాంటి పలు సినిమాల్లాగే ఈ రాయన్ కూడా అంతే అనిపిస్తుంది. కానీ కథనం పరంగా కొత్త స్క్రీన్ ప్లేతో, సెకండ్ హాఫ్ ట్విస్ట్లతో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్తో, ఊహించని క్లైమాక్స్లో సరికొత్తగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా రాయన్ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ముత్తువేలు ప్రేమ కథ చూపిస్తారు. దొరై సీతారాంల గొడవలు చూపించారు. ఇంటర్వెల్ ముందు దొరై మరణంతో ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ సీతారాం కథ, రాయన్ చెల్లి పెళ్లి, రాయన్ తమ్ముల కథ, రాయన్ తన చెల్లిని ఎలాంటి పరిస్థితుల నుంచి కాపాడుకున్నాడు, రాయన్కి ఏమైందని ఆసక్తికరంగా చూపించారు. ఇక సినిమా పరంగా ప్యూర్ తమిళ్ రా అండ్ రస్టిక్ సినిమాగానే ఉంటుంది. ఇలాంటి విజువల్స్తో మన స్టార్ హీరోలు చేయడం మాత్రం కష్టమే అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అందరూ ఊహించిన దానికి డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా కొంచెం స్లో నెరేషన్‌లో ఉన్నా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ధనుష్‌కి ఇలాంటి రా అండ్ రస్టిక్ పాత్రలు వెన్నతో పెట్టిన విద్య లాంటివి. ఇప్పటికీ ఎన్నో సినిమాలతో ధనుష్ తనలో నటుని చాలా పాత్రలు చూపించాడు. ఈ సినిమాలో సైలెంట్‌గా ఉంటూనే యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేశాడని చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ పక్కా తమిళ నటుడిలా ఒదిగిపోయి చేశాడు. సందీప్‌కి మంచి పాత్ర పడింది. ఈ సినిమాతో సందీప్‌కి తమిళ్‌లో మరిన్ని అవకాశాలు రావచ్చు. కాళిదాస్ జయరాం కూడా బాగా మెప్పించాడు. ధనుష్ చెల్లి పాత్రలో చేసిన తుషార విజయన్ మాత్రం అదరగొట్టేసింది. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్గా కనిపించి సెకండ్ హాఫ్లో మాస్ పర్ఫార్మెన్స్తో, యాక్షన్ సీక్వెన్స్లతో అదరగొట్టేసింది. అపర్ణ బాలమురని కూడా నవ్విస్తూనే ఎమోషనల్గా మెప్పిస్తుంది. ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, శరవణన్, ప్రకాష్ రాజ్ మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు. కమింగ్ టు టెక్నికాలిటీ, సాంకేతికంగా కూడా రాయన్ సినిమా చాలా బాగుంది. మామూలు బస్తీ లొకేషన్స్లో తీసి రియాలిటీకి దగ్గరగా చూపించారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. హీరో ఎలివేషన్ షాట్స్‌లో కెమెరా వర్క్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కథపరంగా పాతదే అయినా కొత్త కథనంతో ఆసక్తిగా రాశారు ధనుష్. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ధనుష్ కావడం విశేషం. డైరెక్టర్‌గా కూడా ధనుష్ ఆల్రెడీ గతంలోనే 'పాపండే' సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు రాయన్‌తో స్టార్ డైరెక్టర్ సినిమా తీసిన ఫీల్ ఇచ్చాడు. ఇక ఏఆర్ రెహమాన్ చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం యావరేజ్‌గా ఉన్నాయి. నిర్మాణ పరంగా సన్ పిక్చర్స్ బాగానే ఖర్చు పెట్టి క్వాలిటీగా సినిమాని చూపించారు. మొత్తంగా రాయన్ సినిమా తన చెల్లి కోసం ఓ అన్న ఏం చేస్తాడని రాయన్ రస్టిక్‌గా ట్విస్ట్‌లతో చూపించారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75. ఇది ఫ్రెండ్స్ రాయన్ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.